ఈ సినిమా తర్వాత రిలీజ్ అవబోయే సినిమా అంటే హనుమాన్ నేను అనుకుంటున్నట్టు నిజంగా గ్రేట్గా పర్ఫామ్ చేస్తే అప్పుడు ఏం ఒప్పుకోవాలో అలాంటి సినిమా నాకు కనిపిస్తేనే ఒప్పుకుందామని వెయిట్ చేస్తున్నాను సార్. అలాంటి ఒక స్పేస్లో ఉండగా నా దగ్గరకు వచ్చిన సినిమా మిరాయ్. సో ఇనీషియల్గా కార్తిక్ గారు ఐడియా చెప్పంగానే నాకు ఐ వాజ్ వెరీ సూపర్ ఎక్సైటెడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సార్ క్రేజీ ఐడియా కమింగ్ ఫ్రమ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్, ఇట్ ఈస్ అ రేర్ కాంబినేషన్. రెండు కలిసి వస్తే ఇంకా అసలు మనకి హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది. అవును. సో ఆయన నాకు ఫస్ట్ ఒక అరగంట కథ చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఓకే లెట్స్ డూ దిస్, ఇప్పుడు ఎలా సెట్ చేసుకుందాం, ఏం చేద్దాం, మనకున్న కన్స్ట్రైన్ సెటప్స్లో, కన్స్ట్రైన్ అట్మాస్ఫియర్లో, దాంట్లో దీన్ని అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా మనం ఏమీ తీసిపోకుండా మన వంతు ప్రయత్నం ఎలా చేద్దాము అనే ఎక్సర్సైజ్ ముందే స్టార్ట్ అయింది సార్. సో ఆల్మోస్ట్ హనుమాన్ రిలీజ్ అవ్వక ముందే కమిట్ అయిన సినిమా. అండ్ యెట్ టుడే స్టాండింగ్ ఆఫ్టర్ వాట్ హనుమాన్ హెస్ డన్, స్టాండింగ్ నౌ టుడే ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నా ఫాలోఅప్ సినిమా అంత ఈజీగా నేను సెటప్ చేసుకోగలిగాను. అండ్ ఒకవేళ హనుమాన్ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను కమిట్ అవ్వాల్సి వచ్చినా ఇదే సినిమా కమిట్ అయ్యి ఉండేవాడిని. ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ ముందే కొద్దిగా షూట్ కూడా చేసినట్టు. అవును సార్, వారం రోజులు అవును సార్ స్టార్ట్ చేశాను. అసలు ఏంటి ఈ స్టోరీ అంత, అంటే రాజమౌళి గారి స్టైల్లో ఫస్ట్ గ్లిమ్స్ చెప్పినప్పుడే స్టోరీ చాలా వరకు రివీల్ చేశారు కదా. అవును సార్. ఏంటి అదేనా స్టోరీ లేకపోతే ఇంకా ఏమన్నా హైడ్ చేశారా? ఆనెస్ట్గా చెప్పాలంటే అంటే ఇప్పుడు మల్టిపుల్ ట్రైలర్స్ టీజర్స్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి గ్లిమ్స్లో ఎంతవరకు చెప్పావు అనేది నాకు గుర్తురావట్లేదు సార్. బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి కంటెంట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా అర్థం అవ్వడానికి నేను చెప్పగలిగింది ఏంటంటే, మనకి ది గ్రేట్ కింగ్ అశోక ప్రపంచాన్ని కాంకర్ చేద్దామని ఒక సెల్ఫిష్నెస్లో ప్రపంచంలో ఉన్న జ్ఞానం మొత్తాన్ని సేకరించడం మొదలుపెట్టాడు. చాలామంది స్పైస్ని వాడి సేకరించడం, ఇది ఒక మిత్ అని అనుకునే విషయం ఇది. సో చాలా నాలెడ్జ్ని సేకరించడం మొదలుపెట్టాడు. ఆ నాలెడ్జ్ అంతా సేకరించిన దాన్ని యూజ్ చేసి అన్ని యుద్ధాలు గెలుచుకుంటూ వెళ్ళాడు. ఫైనల్ కళింగ యుద్ధమై అన్ని లక్షల మంది చనిపోయిన తర్వాత ఆయన రిగ్రెట్లో ఈ నాలెడ్జ్ ఇంకెవరి దగ్గర ఉండకూడదు, నేను క్రియేట్ చేసిన డిస్ట్రక్షన్ మళ్ళీ క్రియేట్ అవ్వకూడదు అని ఆ నాలెడ్జ్ని ఒక 9 పుస్తకాల్లోకి ఆయన డివైడ్ చేసి, అంటే ఆస్ట్రానమీ గురించి ఒక బుక్ అయి ఉండొచ్చు, ఒక బుక్ మార్షల్ ఆర్ట్ ఫామ్ గురించి అయి ఉండొచ్చు, ఒక బుక్ కాలం గురించి అయి ఉండొచ్చు, టైం ట్రావెల్, టైం వాటి గురించి, ఒక బుక్ ఆయుర్వేదం గురించి అయి ఉండొచ్చు, ఒక బుక్ అలా ఇంకెందుకు లేని ఎక్కువ రివీల్ చేస్తా. సో అలాగా దాన్ని డివైడ్ చేసి ఒక 9 మంది స్పైస్ వరల్డ్ మొత్తంలో ఒకరికి సంబంధం లేని వాళ్ళని వేరే వేరే ప్లేసుల నుంచి ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తరతరాలు ఇది గార్డ్ చేయాలనేది ఒకటి నియమించారనేది ఒక వినికిడి. సో ఇప్పుడు మన సినిమా దాని మీద ఎక్కువ వెళ్ళదు సార్, అశోకుడు దాని మీద ఎక్కువ వెళ్ళదు. ఇప్పుడు ఆయన సెట్ చేసిన ఆ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని ప్రజెంట్ డే అండ్ ఏజ్లో ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆ 9 పుస్తకాలు అన్నోన్ 9 అంటారు దాన్ని. సో ఆ 9 పుస్తకాలని ఒకరు సేకరించేస్తూ ఉంటే, 1 by 1 తీసేసుకుంటూ ఉంటే, దాన్ని ఆపడానికి హీరో ఏం చేస్తాడు, తనకి ఈ సెటప్తో ఉన్న కనెక్షన్ ఏంటి, ఈ మొత్తం అశోకాస్ 9 గార్డ్ చేద్దామని తను ఎందుకు అనుకుంటున్నాడు, అండ్ తనకున్న ఎమోషనల్ కనెక్షన్ ఏంటి టువర్డ్స్ దట్ పర్టికులర్ థింగ్, అండ్ తీసేసుకుందాం అనుకుంటున్న మనోజ్ గారు ఆయనకున్న రీజనింగ్ ఏంటి, ఆయనకున్న మోటివ్స్ ఏంటి. ఇవి చాలా ఎక్స్ట్రాడినరీ యాక్షన్ విజువల్